ఈ సంక్రాంతి సందర్భంలో తప్ప మిగతా సందర్భాల్లో పస్తులు ఉంటాడని ఆ సంక్రాంతి ఇంటి మాటికి పోతే కనీసం పాటాకి పెట్టుకుంటారు, డోర్ పెట్టుకుంటారు. నీకేమైతే రద్దున పొందులాగున్నావు, నువ్వు పని చేసుకోపోయాను. నీ అనుభవంలో ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి? చిన్నప్పటి కాడికి దిగే బక్క అయిపోయి ఇచ్చే ఉంటున్నాం. ఇంకా అది ఆడేసిన కూడా అది ఉంది. ఎవరు కూడా పట్టించుకోలేదు, ఎవరు కూడా దగ్గర తీసుకోలేదు. గంగిరెద్దును ఆడించడంలో ఏర్పడే కష్టాలేంటి? మన అదృష్టం తక్కువ లట్టును తొక్కినా చచ్చిపోకూడే. ఓటు అడిగే సర్పంచులు ఉన్నది, కానీ మమ్మల్ని ఓటు వేసినాక మమ్మల్ని పట్టించుకున్న నాయకులు లేదు సర్పంచ్. ఇప్పుడు నా కొడుకు డిగ్రీ చదువుతుంది సార్, దాన్ని పట్టించుకోవడం లేదు. ఆయనకు ఏమి ఉపాధి లేదు. ఇక్కడికి వెళ్ళిపోండి, మరి మీరు ఆక్రమించుకుంటారేమో, నువ్వు ఇక్కడ కూర్చొని 4 నెలలు అవుతుందని బోధించు. నేను బతిరాడుకున్నా. పెద్ద పెద్దలు ఆక్రమించుకుంటారు సార్ జాగలు. మలుచుకో ఎకరం 2 ఎకరాలు ఇచ్చినా. మీకు సరైన న్యాయం జరిగిందా బీసీ కమిషన్ ద్వారా? స్వాతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారి ప్రభుత్వం వీళ్లను క్రిమినల్ అని ముద్ర వేసి ఎక్కడోనక్కడ అరెస్ట్ చేసి జైళ్లలో పెడితే ఈ తిరగడం అనేది ఉండదు. దీన్ని తీసుకుపోయి బీసీ ఏలో పెట్టేద్దాము అని చెప్పి బీసీ ఏలో కలుపుతున్న సందర్భంలో అసలు మా పిల్లలకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు లేరు, అసలు రిజర్వేషన్లు దక్కడం లేదు. స్థిర నివాసాలు లేనటువంటి పేదరిక జీవితంలో మేము సర్వే జరిపిన రిపోర్ట్ తయారు చేసే వరకు పుణ్యకాలం పూర్తయింది. ప్రభుత్వం దిగిపోయింది.